ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వబోతున్నారా? దాదాపు 2000 ఎకరాల ఆర్టీసీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోతున్నాయా? 129 బస్ డిపోలు, 400 బస్ స్టేషన్లలో పూర్తిగా ల్యాండ్స్ ని 15 ఏళ్లకో, 20 ఏళ్లకో, 30 ఏళ్లకో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నారు. ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేస్తే ప్రైవేటు వ్యక్తులు ఆ భూముల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించబోతున్నారు. వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే లాభాలని ఆర్జించబోతున్నారు. సో అలా లాభాలు ఆర్జించేలా, అక్కడ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించేలా ప్రభుత్వం వాళ్లకు ఆ ల్యాండ్స్ ని లీజ్ కి చేయబోతోంది నామినల్ రేట్ల పైన. ఒకసారి ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళిన తర్వాత వాటిని వేలం వేసే పరిస్థితి, భూముల వేలం ద్వారా ఎలా అయితే మనీ పుల్ చేస్తున్నారో అలా వేలం వేసే పరిస్థితి కూడా ఉండదు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం లేదు. అలా జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ బస్ స్టాండ్ల వేలం, డిపోల వేలం అనాలి, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులను పూర్తిగా అప్పగించడం, కార్పొరేట్ కంపెనీలకు పూర్తిగా అప్పగించడం, లేకపోతే ప్రభుత్వంలో తమకు సంబంధించిన వాళ్లకు, తమకు కావాల్సిన వాళ్లకు పూర్తిగా అప్పగించే ప్రయత్నం. అటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేయడం పట్ల ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.